శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ అన్నమాచార్యుల వారు మనకు అందించినటువంటి 32,000 సంకీర్తనలో కొన్ని సంకీర్తనలను ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. రమణి నేర్పు నేరములాయే జమలి విధుల సరసపు విభుడా. రమణి నేర్పు నేరములాయే జమలి విధుల సరసపు విభుడా. రమణి నేర్పు నేరములాయే తెరవకు నంపిన తెల్లని కలువల్ మరపున కెంద మరలాయే. తెరవకు నంపిన తెల్లని కలువల్ మరపున కెంద మరలాయే. నెరగము నీవి పుడెంత సేతవని కరతల కలికివిగా. నెరగము నీవి పుడెంత సేతువని కరతల కలికివిగా. విభుడా రమణి నేర్పు నేరములాయే జమలి విధుల సరసపు విభుడా. రమణి నేర్పు నేరములాయే మగువకు నంపిన మకరందమిచ్చటి జిగిదొలకెటి చిరు చేదాయే. మగువకు నంపిన మకరందమిచ్చటి జిగిదొలకెటి చిరు చేదాయే. అగునీయక సఖ్యముల మాటలు వగనిరజానడవా. అగునీయక సఖ్యముల మాటలు వగనిరజానడవా. విభుడా మగమిని నేర్పు నేరములాయే జమలి విధుల సరసపు విభుడా. రమణి నేర్పు నేరములాయే చెంతల ముత్యపు జిప్పల తోయములంతలోనే ముత్యములాయే. చెంతల ముత్యపు జిప్పల తోయములంతలోనే ముత్యములాయే. సంతత కరుణా జలనిధి లక్ష్మి కాంతుడవట. జంతద కరుణా జలనిధి లక్ష్మి కాంతుడవట. వెంకట విభుడా రమణి నేర్పు నేరములాయే జమలి విధుల సరసపు విభుడా. రమణి నేర్పు నేరములాయే జమలి విధుల సరసపు విభుడా. రమణి నేర్పు నేరములాయే. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. రమణి నేర్పులు నేరములాయే అనే సంకీర్తన ద్వారా శ్రీమాన్ శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు ప్రేయసి ప్రియుల మధ్య జరిగే అందమైన భావాలని తెలియపరుస్తూ ఉన్నారు. పద్మావతీదేవి శ్రీనివాసునికి తెల్లనైన పుష్పాలను సమర్పించగా ఆ పుష్పాలు అమ్మవారి అందం కంటే తక్కువగా ఉన్నాయని స్వామివారు పుష్ప సువాసనల కంటే అమ్మవారి ముఖారవిందం నుండి వచ్చే అద్భుతమైన సౌందర్యం మిన్నగా ఉంటుందని, అలాగే జుంటి తేనెను ఇవ్వగా ఆ తేనె కంటే కూడా అమ్మవారి అదరామృతం బహు ప్రియంగా ఉంటుందని తెలియపరుస్తూ అమ్మవారికై ఆవరాగా చూస్తున్నాడు అని చెబుతున్నారు. అనగా ఏ దేవీ దేవతల యొక్క కళ్యాణ వైభవాన్ని గాంచితే మరుజన్మ ఎత్తాల్సిన అవసరం ఉండదు, అటువంటి కళ్యాణానికి నాందిగా ప్రేయసి ప్రియుల మధ్య అనగా సృష్టి ఆవిర్భావానికి ముందు జరిగే అద్భుతమైన ప్రక్రియను ఈ సంకీర్తనలో పొందుపరిచి దేవేరితో కలిసి ఉన్న శ్రీ వెంకటనాథుని దర్శనం చేయాలని మనలందరినీ స్వామి వైపు మరలుస్తున్నారు. అందమైన ఈ సంకీర్తన స్వామివారి హృదయ సీమలో దేవేరితో ఉన్నది. మనమందరం కూడా ఆ దృశ్యాన్ని తిలకిద్దాం. ఓం నమో వెంకటేశాయ.